డాక్టర్ గారు, జ్యోతిష్ శాస్త్రంలో చెప్పేదంతా బోటకమేనంటుంది సైన్స్. ఈ విషయం గురించి మీరేమంటారు? నిజమా? జ్యోతిష్యం లేదా జ్యోతిష్ శాస్త్రం అంటారు. శాస్త్రం అంటే ఏంటి? సైన్స్. సైన్స్ అంటే దానికి సూత్రాలు ఉన్నాయి. శాస్త్రం ఎలాగా జ్యోతిష్ శాస్త్రం ఎలా సైన్స్ ఎలా అవుతుంది? అవదు. అది సూడో సైన్స్ అంటే బూటక శాస్త్రము, అబద్ధపు శాస్త్రము. సైన్స్ ముసుగులో అంటే అబద్ధము, శాస్త్రం ముసుగులో ఉన్న అబద్ధ శాస్త్రం. శాస్త్రం ఏదైనా సరే శాస్త్రము అన్నదానికి ఇంగ్లీష్లో సైన్స్ అంటాం. సైన్స్ అంటే దానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. సైన్స్కి సూత్రాలు ఉన్నాయి. మనిషి అంటే ఇలా ఉంటాడు, కోతి అంటే ఇలా ఉంటుంది, గాడిద అంటే ఇలా ఉంటుంది. ఉంది కదా. మరి గాడిద తీసుకొచ్చే మనిషి అనగలమా? మనిషిని గాడిద అనగలమా? అనలేము. కానీ ఒక బోటుకు శాస్త్రాన్ని తీసుకొచ్చి సైన్స్ అంటే శాస్త్రం అంటే ఎలా కుదురుతుంది? కుదరదు. దీనికి అది ఏదైనా ఉండాలి. ఒక దీన్ని చేయాలంటే జ్యోతిష్యం శాస్త్రంలో మనం చూద్దాం. దాని ఆధారాల మీద తర్కం ద్వారా విమర్శన ఆలోచనతో దీన్ని జ్యోతిష్యం గురించి తెలుసుకుందాం ఇవాళ తప్పకుండా. తర్కపరంగా ఆలోచిద్దాం, అంటే లాజికల్గా ఆలోచిద్దాం. అది నిజం సైన్సా, అది శాస్త్రమా, అది లాజికల్గా ఆలోచిద్దాం, విశ్లేషించేద్దాం. తప్పకుండా మనం చేసి చూద్దాం. మన ఆలోచనలో మనకి బుర్ర మేధస్సు ఉంది కదా, అని చేద్దాం. చేసి భారతదేశంలో వేల సంవత్సరాలుగా జ్యోతిష్యం గుడ్డిగా కొనసాగుతూ వస్తుంది. వేల సంవత్సరాలు. ఎలాగా? వివాహాల విషయంలో కానీ, గృహప్రవేశ విషయం కానీ, వ్యాపారాలు ప్రారంభాల విషయంలో కానీ, ఎన్నికల్లో పోటీ చేయడం విషయంలో కానీ, ప్రయాణాలు చేయడం విషయం కానీ, పిల్లలకి నామకరణం చేయడం విషయంలో కానీ, అన్ని సందర్భాలు చాలా జ్యోతిష్యుల సలహాలు తీసుకుంటారు. జ్యోతిష్యం తీసుకోవడం ఉంటుంది. అది ఒక ఆచారంగా సాంప్రదాయంగా వస్తూనే ఉంది. ఇన్ని ఒకటి రెండు కాదు, ఇప్పుడు ఇన్ని ఇట్లు అనమాట. అది ఒక ముఖ్య విషయం తలెత్తుంది. జ్యోతిష్యంగా చెప్పే విషయాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. సైన్స్ అంటున్నారు కదా, శాస్త్రం అంటున్నారు కదా. జ్యోతిష్య శాస్త్రంలో చెప్పే విషయాలు శాస్త్రీయంగా నిరూపించబడ్డాయా? అది చూద్దాం. అంటే అలాంటిది ఏమీ లేదని మనం చెప్పి తీరవలసిందే. అంటే జ్యోతిష్యం శాస్త్రం కాదు. జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిన ఏమైనా శాస్త్రీయంగా నిరూపించబడ్డాయని అడుగుతాం. నేను అడుగుతాను, నువ్వు అడుగుతావు. దానికి ఏ సాధిస్తే మనం తెలిస్తే వాళ్ళు అవునవును అంటారులే. జ్యోతిష్యం బాగుంది, శాస్త్రం అని బుర్రపుతాను అనుకో. అబద్ధాలు చెప్పాడు, ఎప్పుడు అబద్ధాన్నే కట్టుబడి ఉంటాడు. కానీ కాదు, అది సూడో సైన్స్. అది ఎందుకు? అది బూట శాస్త్రం అని అంటాం. దేనైనా శాస్త్రం అనాలంటే గుర్తించండి, శాస్త్రం అనేది, సైన్స్ అనేది 3 ప్రధాన సూత్రాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా శాస్త్రం అనాలంటే, ఈ శాస్త్రం అనాలంటే 3 ప్రధాన. ఒకటి పరిశీలన. ఒక విషయం చెప్తే అన్నిట్లో అలాగే జరగాలి. పరిశీలించాలి. ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరికీ గ్రహాల ఫలితం వల్ల వీళ్ళందరూ ఈ గ్రహాల ఫలంగా ఇలా అవుతారు అన్నారు. పరిశీలించి అందరి ఆ పుట్టిన వాళ్ళందరూ పరిశీలించు. ఈ సమయంలో ఏదైనా వ్యాపారం మొదలెడితే ఆ వ్యాపారం సక్సెస్ అవుతుంది అన్నారు. ఆ టైంలో వ్యాపారాన్ని పరిశీలించు. అంచేత శాస్త్రం దానికి మొదటిది ఏంటి కావాలి? పరిశీలన. అన్నీ చూడాలి, ఏదో రెండో కాదు, మొత్తం ఆ టైంలో. ఇది రాహుకాలము, ఇక చేయకూడదు, చేస్తే ఏదవుతుంది, పరిశీలన చేసేంతయో. అది ఈ రంగా పరిశీలనది కాదు, ప్రయోగం చేస్తాడు ఆ టైంలో. ప్రయోగాలు చేస్తాడు. అంతే పరిశీలన కావాలి, ప్రయోగం కావాలి. పునరావృత ఫలితాలు అందరికీ ఎప్పుడు చేసి ఎన్నిసార్లు చేసినా అలాగే ఫలితాలు రావాలి. సైన్స్లో కూడా పరిశీలన, ప్రయోగము, పునరావృత ఫలితాలు. అమావాస్య నాడు ఈ పని జరగదు, చేస్తే వైఫల్యం. ఇవాళ పోయింది, మళ్ళీ చేయి అన్నిసార్లు ఫెయిల్ అవ్వాల్సిందే. ఇది మంచి సమయం కాదు అంటారు.
వర్జ్యము, ఇది మంచి సమయం కాదు. కాదంటే ఎప్పుడు చేసినా ఆ పని ఫెయిల్ అవుతూనే ఉండాలి, సక్సెస్ అవ్వకూడదు. మరి ఇది చేత పరిశీలన, ప్రయోగము, పునరావృతం రిపీట్ చేస్తే ఆ రిజల్ట్ అదే రిజల్ట్ అన్ని చోట్ల అన్ని సమయంలో అదే రావాలి. ఇది సైన్స్ సూత్రాలు. ఏ సిద్ధాంతమైనా ఎవరైనా పరీక్షించి అదే ఫలితాన్ని పొందగలిగారు. నువ్వు నేనే కాదు, అందరూ అదే ఫలితం పొందారు. ఈ ప్రమాణాలు నిజమైన శాస్త్రం నిరూపిస్తుంది. నిజమైన శాస్త్రం అయితే ఎన్నిసార్లు ఒకటే రకం రిజల్ట్ వస్తుంది. సైన్స్ వస్తుంది కదా, సైన్స్ చదివిన అందరికీ తెలిసే విషయం. దాన్నే సైన్స్ అంటారు. ఉదాహరణకి 100 డిగ్రీలు 100 degrees సెల్సియస్ వద్ద నీరు కాస్తే అది బాయిల్ అవుతుంది. 100 degrees నువ్వు నీరు మరగబెడతావు, మరగబెడితే బాయిల్ అవుతుంది, నీరు మరుగుతుంది, బాగా బుడబుడగా వస్తుంది కదా. పొయ్యి పెట్టి నువ్వు నీళ్ళు కాగబెడితే కొంచెంగా బాగా మరిగి బుడగలు వస్తాయి. అప్పుడు దాని టెంపరేచర్ ఇస్తే 100 degrees సెల్సియస్ ఉంటుంది. 100 degrees సెల్సియస్ వేడి ఉంటుంది. అంటే 100 degrees సెల్సియస్ అంటే ఎక్కడైనా సరే 100 degrees సెల్సియస్ దగ్గర వేడి. ఎన్నిసార్లు చేయి, ఎప్పుడు చెయ్యి, దట్ ఈజ్ సైన్స్. అదేనా, అది ఆ రంగా పెరుగుతుంది. ఈ విషయాన్ని ప్రపంచంలో ఎక్కడ పరీక్షించవు. అంటే 100 degrees సెల్సియస్ దగ్గర నీరు మరుగుతుంది. బాయిలింగ్ పాయింట్ అంటుందండి. బాయిలింగ్ పాయింట్ ఫిజిక్స్ చేసే ప్రతివాడికి బాయిలింగ్ పాయింట్ అని అందరూ తెలుసు. నీరు మరగాలంటే 100 degrees సెల్సియస్ హీట్ రావాల్సిందే. కొద్దిగా పెట్టి 30 degrees 50 degrees 70 degrees అవ్వదు. 100 degrees సెల్సియస్ హీట్ వచ్చినప్పుడే అలా మరిగి ఆ నీరుకి ఆ వేడి వస్తేనే అది మరిగి బుడగలు వస్తుంది. అవునా? అది సైన్స్ అంటే. జ్యోతిష్యం చేసే ప్రధాన వాదనలు అంటే జ్యోతిష్యంలో పుట్టిన సమయం మన భవిష్యత్తు ప్రభావం చేస్తుందంటారు. జ్యోతిష్యం అని చెబుతారు, పుట్టిన సమయం మన భవిష్యత్తు నిర్ధారిస్తుంది. అంచేత ఎన్ని గంటలకి ఎన్ని నిమిషాలు పుట్టారు, డాక్టర్లు పుట్టగానే ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు పుట్టారు, సెకండ్లు కూడా కావాలి. డాక్టర్లందరినీ మామూలు అందరూ అడిగేది. అలా గ్రహాల స్థానాలు వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. గ్రహం ఇప్పుడు ఈ గ్రహం ఆ గ్రహం అంటారు కదా, గ్రహం జాతకం ద్వారా భవిష్యత్తు చెప్పవచ్చు. జాతకాలు చూసేసి లెత్రాలు చూసి చక్రాలు అంటారు కదా, భవిష్యత్తు చెప్పవచ్చు. గ్రహ దోషాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ పుట్టిన గ్రహాలు ఉన్నాయి కదా, ఇవన్నీ జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ కబుర్లన్నీ చెబుతారు. ఏం కబుర్లు చెబుతారు? పుట్టిన సమయం మన భవిష్యత్తుని ప్రభావితం చేస్తుంది. గ్రహాల స్థానాలు వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తాయి. జాతకం ద్వారా భవిష్యత్తు చెప్పవచ్చు. గ్రహ దోషాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ జ్యోతిశాస్త్రం. ఈ వాదులకి బలమైన పునరావృతమైన శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయనే విషయం పరిచయం. ఒకే సమయంలో పిల్లలు పుట్టారు. ప్రపంచం తీసుకుందాం లేదా ఊరు తీసుకుందాం, ఒకే సమయంలో డెలివరీ అవుతారు. ఒక 10 లక్షలు లేదా 20 లక్షలు, ఒక 60 లక్షలు, 50 లక్షలు లేదా కోటి మీద పట్టణం తీసుకో, ఒకే సమయంలో అనేక చోట్ల కాన్పులు అవుతాయి. విలేజ్లు ఒకలే పోవచ్చు. ఒకే సమయంలో ఒకే ఆసుపత్రిలో లేదా ఒకే నగరంలో పుట్టిన 2 పిల్లలు తీసుకుని ఎక్కువ మంది కూడా అవసరం. 2 పిల్లల్ని ఒకే ఆసుపత్రి కావచ్చు, ఒకే పట్టణం కావచ్చు, 2 పిల్లలు వెళ్తాయి. జ్యోతిష ప్రకారం వారి గ్రహస్థితులు దాదాపు ఒకే విధంగా ఉంటాయని అంటారు. కానీ వాస్తవ జీవితంలో అదే సమయంలో పుట్టిన వాళ్ళు చూసినట్టే వీళ్ళకి ఇలా ఉంటుంది, అలా అవుతాడని చెబుతారు. ఒక డాక్టర్ కావచ్చు, ఆ సమయంలో పుట్టినవాడు ఒక డాక్టర్ కావచ్చు, ఒక రైతు కావచ్చు, ఒక ఆరోగ్యం ఉండొచ్చు, మరొక తీవ్రమైన అనారోగ్యం గురి కావచ్చు. వాడు ఆరోగ్యం ఉండొచ్చు, వాడు పుట్టడం చచ్చిపోవచ్చు కూడా. ఒకడు అదే టైం పుట్టినవాడు. ఒకడు ధనవంతుడు కావచ్చు, మరొకడు పేదవాడు ఉండొచ్చు. వారి జీవితాలు ప్రభావితం చేసే అంశాలు ఏంటి? ఇక్కడ ఉండే గ్రహాలు కాదు,
ఇంకోటి కాదు. ఏంటి ప్రభావం చేసేది వాళ్ళ జీవితాలని? కుటుంబ పరిస్థితులు, వాళ్ళ చదువు, వాళ్ళ పోషణ, వాళ్ళకి ఉండే అవకాశాలు, వ్యక్తిగత కృషి, వాళ్ళకి అందే ఆరోగ్య సేవలు, సామాజిక వాతావరణం, ఇవి చాలా ముఖ్యమైనవి. ఒక డాక్టర్ అయినా, వాడు ఇంకోడైనా, ఒకటి పేదవాడుగా ఉన్నా, ఒకటి ధనదుడే అన్నా, ఒకే సమయంలో పుట్టారు ఇద్దరు. ఆసక్తి ఉంటే చివరికి చెప్పి కూడా వాడికి ఏం చేద్దాం, వాడి కర్మ వాడు నుదిటేస్తాడు, ఎవరు మార్చగలరు? ఇంకెందుకు ఈ జ్యోతిష్యాలు? నుదిటేతని కర్మని మార్చినప్పుడు ఎందుకంటే జ్యోతిశాస్త్రం, ఈ జ్యోతిశాస్త్రం ఈ ఆస్తికత్వంలో ఎస్కేపిజం అంతా. మరి చెప్పా కదయ్యా, పెద్ద మహాజాతకుడు అని మావాడు ఇలా అయ్యాడు, మహాజాతకుడు అంటారు. ఏం జాతకు మావాడు పనికిరాని వ్యసనం కింద తయారైపోయాడు మహాజాతకుడు అంటే? ఏం చేద్దాం, నుదిరంటే ఎవరు మార్చగలరు? ఇంకెందుకు జాతకాలు? అందుకని జాతకాల బూటకాలు. అంచేత వారి జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలని ముఖ్యంగా ఏంటి? కుటుంబ పరిస్థితులు, వాళ్ళ చదువు, వాళ్ళ పోషణ, వాళ్ళ అవకాశాలు, వ్యక్తిగత కృషి, వీళ్ళ కృషి కూడా ఉంది, ఆరోగ్యంగా సేవలు ఎలా ఉన్నాయి, సామాజిక వాతావరణం, ఇవి ముఖ్యం. ఇప్పుడు అంతర్గత కవలపిల్లని తీసుకున్నాం. ఇద్దరు కవలపి కాస్త రూపురేఖలు ఒకటిలా ఉండొచ్చు. రూపురేఖ అంటే ఒకే సింగిల్ ఎగ్ ఒక అన్నం ఉంటుంది. ఆ అన్నం తెలిసి వీరికణం కలుస్తుంది, కలిసి రెండుకి డివైడ్ అవుతుంది ఈక్వల్గా. రెండు పిల్లలు ఒకే యూనిసెల్లార్ అదేమంటే ట్విన్స్ అంటాం. ట్విన్స్ ఒకే కణం, ఇద్దరికి రెండు ట్విన్స్ అంటాం. ఆ ట్విన్స్ ఇది వేరే అయితే వేరే విషయం. ఒకే అన్నం రెండుకి డివైడ్ అవుతుంది. వాళ్ళిద్దరు చూడడానికి ఒకే జాతి అవుతారు. ఆడపిల్ల అయితే మగ పిల్లలు, ఆడపిల్ల ఇద్దరు ఆడపిల్లలు అవుతారు, ఇద్దరు మగ పిల్లలు అవుతారు, ఇలా ఉంటారు. అయితే ఈ పిల్లలు ఈ పుట్టిన జీవితం పూర్తి అలా కవల ట్విన్స్ అయినప్పుడు కూడా ట్విన్స్ అవుతారు. వాళ్ళ జాతకాలు చెప్తారు, బ్రహ్మాండంగా చెప్తారు, ఒకే సమయంలో పుట్టారుగా. అయితే ఒక నిమిషం తేడా పుట్టిన పిల్లలు కూడా జీవితాలు పూర్తిగా ఒకేలా ఉండవు. వారి విద్య, వారి అభిరుచులు, వృత్తి, కుటుంబ జీవితం వేరుగా ఉండొచ్చు. కవల్లే యూనిసాలు ఒకే కణం డివైడ్ రెండు కింద వచ్చి పిల్లడే, కానీ ఒకే సమయంలో పుట్టినా వాడి జీవితం వేరుగా ఉంటుంది. అంటే జన్మ సమయం మాత్రమే ఈ జీవితాన్ని నిర్ణయిస్తుంది చెప్పడం అర్థం లేదు. పుట్టే సమయం బట్టి జీవితం నిర్ధారణ అవుతుంది అనేది కరెక్ట్ కాదు. జ్యోతిషం అదే ఎక్కడ తప్పో తెలుసు. ఎలా బూటకు శాస్త్రం అర్థమవుతుంది. ఒకేసారి పుట్టారు కవలు పైగా, అయినా కవలు ఒకటే ఉంటారు. అందులో యూనిసెల్లార్ ట్విన్స్ ఒకే కణం అనేది రెండుకి డివైడ్ అయ్యి వచ్చి పెట్టిన వాళ్ళు, రెండు వేరే కణాలు కూడా కాదు. అంటే జ్యోతిష్ ప్రకారం కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటారు. ఈ గ్రహం ఆ గ్రహం చెప్తాను, అష్టగ్రహాలు ఉన్నాయి కదా, నవగ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలు మనం చేస్తాయంటారు. ఆ గ్రహాల ప్రభావం మనం ఏముంది అసలు ఎంత? కానీ శాస్త్రానికి ప్రశ్న, ఏ శక్తి ద్వారా గ్రహాలు మనని ప్రభావితం చేస్తాయి? గురుత్వాకర్షణ శక్తి. గ్రహాల ప్రభావం ఏంటి? గురుత్వాకర్షణ శక్తి. ఇప్పుడు మన భూమి చుట్టూతో చంద్రుడు తిరుగుతున్నాడు. ఎందుకని? భూమి నుంచి విడివిడి చంద్రుడు చెడగా ఎలా తిరుగుతున్నాడు. ఈ గురుత్వాకర్షణ శక్తి ఇలా తిరుగుతున్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా సూర్యుని, ఎందుకని సూర్యుడి నుంచి విడిపడ్డాయి. ఇప్పుడు మాకు గ్రహాలు ఉన్నాయి కదా, సూర్యకుటుంబం గ్రహాలు ఉన్నాయి కదా, ఆ గ్రహాలన్నీ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. దేనిలో ఒకదానికి ఢీకొంటలా. ఎందుకంటే గురుత్వాకర్షణ శక్తి వేరువేరుగా ఉంది అనుకోండి, వేటికి ఆ పరిధిలాగా ఉంటున్నాయి. అంచేత ఆ గురుత్వాకర్షణ శక్తి అయిన అవి సుదూరమైన గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వ్యక్తి మీద ఉందని చెప్పాలంటే సైన్సు ఏమీ ఉండదు తెచ్చేసి. ఇప్పుడు గురుగ్రహం ప్రభావం, బుధగ్రహం ప్రభావం అని చెప్తారు. ఆ ప్రభావం మన మీద ఉండదు.
ఆ గురుత్వాకర్షణ శక్తి మన మీద లేదు అని సైన్స్ చెప్పారు. కానీ వీళ్ళు ఎలా చెప్తారు? ఆ గ్రహాల సమయంలో పుట్టారు కనుక ఆ గ్రహ ప్రభావం వల్ల వీడు ఇలా పుడతాడు, ఆ గ్రహానికి కానీ బుద్ధి ఉందని. అరే ఇంత వేస్తుంది దాని మన్ను మట్టి మశానం, అది దాని ప్రభావం మన మీద ఉన్నాయండి. ఇది మనిషి బుర్ర ఉందా? వాటి ప్రభావం మన మీద ఉన్నాయండి. అసలు ప్రభావం ఏ మనుషులా వారికి జీవం ఉందా? వాటికి జీవం లేదు. జీవం లేని ప్రభావం గురుత్వాకర్షణ వాటికి ఉన్నది ఒకటి, ఈ గ్రహాలకు గురుత్వాకర్షణ శక్తి. ఆ గురుత్వాకర్షణ మన మీద ఉంటుందా? ఉండదు. నథింగ్. సైన్స్ తేల్చెప్పాల్సింది మన మీద ఉండదని. ఇంకే రకంగా వీడు చెప్పే మాటలు, ఈ జ్యోతిశాస్త్రం చెప్పే మాటలు ఏ రకంగా అది శాస్త్రం అవుతుంది అంటే, సైన్స్ ఇచ్చా చూసే జ్యోతిష్ శాస్త్రం ఎంత పూటక శాస్త్రమో అబద్ధ శాస్త్రమో ఎంత గుడ్డిగా ఈ ఆస్తి సమాజంలో మనిషి ప్రశ్నించకుండా ఏ రంగా నమ్ముతారో, దేవుణ్ణి ఎలా ప్రశ్నించకుండా నమ్ముతారు. ఆ రంగా ప్రతిదాన్ని జ్యోతిషం కూడా ప్రశ్నించకుండా గుడ్డిగా నమ్మడం. ఆస్తికత్వం మనిషిని బుర్రను ఉపయోగించకుండా తయారు చేసింది, బుద్ధిహీనుడిని తయారు చేసింది ఆస్తికత్వం. బుద్ధిని గాడిదలుగా తయారు చేస్తుంది. మనిషికి చైతన్యం ఉంది, బుర్రకస ఉపయోగిస్తే ఈ రకమైన మోక్షం నుంచి బయటపడతాడు మనిషి. అందుకే సొంగడి చెప్పాడు, ప్రశ్నించు, పరిశీలించు, పరీక్షించు. సైన్స్ కదా చెప్తుంది, ప్రశ్నించు, పరిశీలించు, ప్రయోగించు, పరీక్షించు. సైన్స్ చెప్పేది. అప్పుడు ఈ మూఢత్వం ఉండదు, ఆస్తికత్వం. మనిషి ప్రశ్నించనివ్వదు, పరీక్షించనివ్వదు, ప్రయోగం చేయనివ్వదు, గుడ్డిగా నమ్ముతుంది. అంతే భవిష్యత్తు అనేది తేడా ఏంటంటే, మనిషి అనే కాన్సెప్ట్, ముఖ్యంగా భవిష్యత్తు అనేది జ్యోతిష్ శాస్త్రం మీద లేదు. దేని మీద ఆధారపడి ఉంది భవిష్యత్తు? ఒక వ్యక్తి యొక్క భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంది? కుటుంబ పరిస్థితి మీద ఆధారపడి ఉంది, వాడు చదువు మీద ఆధారపడి ఉంది, వాళ్ళ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంది, వాళ్ళ ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంది, ప్రకృతి వైపరీత్యాలు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకున్న సామాజిక మార్పులు బట్టి వాళ్ళ భవిష్యత్తు ఉంటుంది. ఇన్ని అంశాలు మారుతుండగా ఒక జాతకం మాత్రమే మొత్తం భవిష్యత్తుని ఖచ్చితంగా నిర్ణయిస్తుందని చెప్పడం ఏమైనా సైన్స్ ప్రకారంగా నిరూపితం. ఇన్ని ఉన్నాయి. ఆ సైన్స్ జాతకాలు అనేది ఒట్టి బూటకాలు. చాలామంది జ్యోతిషం నిజం అనిపిస్తుంది, మనం చెప్తున్న జ్యోతిషం. ఎందుకే అంటే సైకాలజీ ప్రకారం, మనోవిజ్ఞాన శాస్త్రం సాధారణ వాక్యాలు. మీరు మంచివారు కానీ కొన్నిసార్లు బాధపడతారు అంటాడు వాడు. జ్యోతిషం తెలివాడు, మీరు చాలా మంచివారండి కానీ కొన్ని సందర్భం బాధపడతారండి. మీ జాతకం అలా ఉంది. చెప్పారు కదా, నాకు బాధ వస్తాయని చెప్పాడు కదా, వచ్చాయి అంటాడు. ఎట్లా ఎవరికైనా మనిషి ఉండి ఎట్లా బాధ వస్తాయి? మీకు విజయం వస్తుంది కానీ కొంత కష్టం. మీరు విజయం సాధిస్తారు కానీ కొంత కష్టం. ఆ కొద్దిపాటి వదిలిపెడతారనమాట. వాడు మాటలకి ఇలాంటి వాక్యాలు చాలామందికి సరిపోతాయి. చెప్పాడుగా విజయం వస్తుంది కానీ చాలా కొంత కష్టం అన్నాడు కదా, అదిగో ఆ కష్టం వస్తుంది అంటాడు. మీరు చాలా మంచివారే కానీ కొన్ని బాధలు కలుగుతాయి అని చెప్పాడు. నిజమే కదా, బాధలు. మంచివాడికి మంచిగా కష్టపడి మంచివాడికి కష్టాలు వస్తాయి కదా. వాడు వ్యక్తిగతంగా తమ గురించి చెప్పారు అనిపిస్తున్నాడు. నిజమే చెప్పాడు కదా, చెప్పే జ్యోతిష్యుడు వాడు వీడి మాటలతో మనిషి యొక్క సైకాలజీతో, జ్యోతిష్యులు మనిషి యొక్క సైకాలజీతో ఆడుకుంటారు. మైండ్ గేమ్, దీని మైండ్ గేమ్ అంటారు. మనుషులు సైకిల్తో ఆడుకుంటారు. నిజమైనట్లు అనిపించిన కొన్ని అంచనాలు మాత్రమే గుర్తుంటాయి. మనకేం చెబుతారు కదా, గుర్తుండిపోయే సంఘటనలు సైకాలజీ ప్రకారంగా కొన్ని గుర్తుండిపోతాయి. గుర్తుండిపోయే సంఘటనలు అంటే నిజమైనట్లు అనిపించిన కొన్ని అంచనాలు మాత్రం గుర్తుంటాయి. మీకు విజయం వస్తుంది కానీ కష్టమే అన్నాడుకో, విజయం సాధించకో, కానీ కష్టమైన మాట మర్చిపోతాడు. విజయం వస్తుంది అన్నారు కదా, మీకు అపజయాలు రావచ్చు, వస్తాయి కానీ విజయం కూడా సాధించే అవకాశం ఉంది అంటాడు. అపజయాలు వస్తాయి కానీ విజయం సాధించే అవకాశం మీకు ఉంది కస.
ఒక అంశం ఉందంటాడు. విజయం అపజయాలు ఎక్కువసారి ఏది ఎక్కువ చెప్పాడో అది మర్చిపోతారు. హ్యూమన్ సైకాలజీ ఏది ఉందో అదే దాని పెద్ద తప్పు అంచనాలు మనం త్వరలో మర్చిపోతాం. నిర్ధారణ పక్షపాతం, కన్ఫర్మేషన్ బయాస్ అంటాం. అంటే జ్యోతిశాస్త్రం ఎందుకని మా నమ్మకానికి అనుకూలమైన ఉదాహరణని ఎక్కువగా గుర్తుంచుకొని వ్యతిరేక ఉదాహరణని విస్మరించే మానవ ప్రవృత్తి మనోవిజ్ఞాన శాస్త్రం వివరిస్తుంది. అంటే ఆ రంగా జ్యోతిశాస్త్రం చేస్తాం. అంచేత గత అనేక దశాబ్దాలుగా జ్యోతిష్వాదులు వివిధ పరిశోధనలు వీక్షించడానికి ప్రయత్నించారు. ఇప్పటికూ జాతకాల ఆధారంగా వ్యక్తిత్వం, వృత్తి లేదా భవిష్యత్తును విశ్వసనీయంగా, పునరావృతంగా, ఖచ్చితంగా అంచనా వేయగలదని నిరూపించే బలమైన శాస్త్రం ఏమీ లేదు. అందుకే ఆధునిక శాస్త్ర సమాజం జ్యోతిష్యాన్ని అది అశాస్త్రీయం అని చెప్పబడింది. జ్యోతిషం సైన్స్ కాదు. ఎందుకని ఎన్నో పరిస్థితులు చూడైంది. ఇంపార్షియల్గా ఏమీ కాకుండా పరిశీలించారు. చివరికి ఏమాత్రం దానికి సైన్స్ లేదు. నమ్మకం మీదే, మైండ్ గేమ్ మీదే. మైండ్ గేమ్, ఆ మైండ్ గేమ్స్ వచ్చాయి. అంచేత జ్యోతిష్యాన్ని ఆధారంగా చూసినప్పుడు కొన్ని సమస్యలు కూడా రావచ్చు. వైద్యుడికి దాసం నీకు దాన్ని నమ్ముకుని నీకు నీకేమదు, నీకే జబ్బులు వచ్చినా నీకేమవదు అన్నాడుకో, నాకు చెప్పారుగా అందేవాడు. వాళ్ళేమో ఏ రకమైన వచ్చిన వైద్యంకి అలవాటు లేట్ వచ్చే వరకు వాడికి ఎక్కువైపోవచ్చు. వివాహ నిర్ణయాల్లో ఇతర ముఖ్య అంశాలను విస్మరించవచ్చు. భయంతో ఆర్థిక దోపిడీకి గురి కావడం, విధి అనే భావంతో వ్యక్తిగత బాధ్యత తగ్గించుకోవడం. అయితే ప్రతి జ్యోతిషాన్ని నమ్మే వ్యక్తి ఇలా ప్రవర్తించాలి. కానీ జ్యోతిషం చెప్పినా మనిషి పూర్తిగా ఇప్పుడు పేరు జ్యోతిషం చెప్పించుకుంటారు. మనిషి కృషి అంతేగాని మూర్ఖంగా జనం జ్యోతిషం అంటే ఏం పడరు. అంచేత ఏమిటయ్యా మన జీవితంలో విజయం సాధించాలంటే జాతకాలు నమ్ముకోవద్దు. జాతకాలు అంటే బూటకాలు, జ్యోతిష శాస్త్రం అంటే బూటకము. నువ్వు విజయం సాధించాలి అంటే ఏమి కావాలి అంటే చక్కగా చదువుకో, మంచి విద్య, క్రమశిక్షణ జీవితంలో, ఆరోగ్యం అలవాట్లు ఉండాలి, శాస్త్రీయమైన ఆలోచన కావాలి, సమయ పనులు కావాలి, కష్టపడి పనిచేయడం కావాలి, నిరంతరం అధ్యయనం చేయాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలా తీసినట్లయితే మనం విజయం సాధిస్తాం. అంతేగాని జాతకాల బట్టి కాదు. మన మంచి పరిస్థితి, మన మంచి జీవితం అనేది విజయవంతమైన జీవితం విజయం సాధించడం అనేది జ్యోతిషం మీద కాదు. మన నిర్ణయాలు బట్టి ఉంటుంది, మన కృషి బట్టి ఉంటుంది, మన ఆలోచన బట్టి ఉంటుంది, మన అధ్యయనం బట్టి ఉంటుంది. దాన్ని బట్టే మనం చేసే కృషే మనకి అంతేగాని జ్యోతిషం కాదు. ఏ రకంగా చూసినా సరే జ్యోతిషం సైన్స్ కాదు. జ్యోతిషం ఒట్టి బూటకము. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.